ఆంధ్ర న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజనులకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చేయు అభివృద్ధి కార్యక్రమంలో మన దేశంలో 1969వ సంవత్సరం నందు స్పెయిన్ దేశస్థుడు డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్టీటీ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను అందించడం జరుగుతుంది. కోసిగి ఏరియా ఆధ్వర్యంలో 26 మంది పేద పిల్లలకు సహకారం అందిస్తుంది. ఈ విధంగా సమాజంలో పేదరికాన్ని తరిమి వేయడానికి విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్టీటీ సంస్థ అధినేత మరణం తర్వాత ఆయన సతీమణి అన్నే సిస్టర్ మరియు కుమారుడు మన్సుఖ్ ఫెర్రర్ యథావిధిగా సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి మంచి సంస్థ చేసే అభివృద్ధిని ఆపివేస్తే కడు బీదలమైన మేము పేదరికంలో మునిగిపోవలసి ఉంటుంది. కావున కేంద్ర ప్రభుత్వం తక్షణమే FCRAను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేమంతా కోరుకుంటున్నామని ఆర్టీటీ కుటుంబ సభ్యులంతా తెలియపరిచారు. ఈ నేపథ్యంలో మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి పి. అబ్రహం కోసిగి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కిల్ నుండి లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు. అబ్రహం, చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎందుకోసం ధర్నా నిర్వహిస్తున్నారు? కోసిగి మండలంలో ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నాము, అంటే వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నాము. అయితే ఆర్టీటీ యొక్క సంస్థ సేవలను మరి కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం ద్వారా మరి ఆర్టీటీ యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీటీ సేవలను దాన్ని కావాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ఆర్టీటీ కుటుంబ సభ్యులు మద్దతుగా మరి AISFI యూనియన్ కూడా మరి ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విధంగా చూస్తే మరి ఆడవాళ్ళు, మగవాళ్ళు పూర్తిగా సేవలను వాళ్ళంతా పొందిన వారని మనకు తెలుస్తుంది. ఆర్టీటీ సేవలు నిలిపివేయడం ద్వారానే ఈరోజు మరి ఇంత భారీ ఎత్తున ఈ ధర్నా చేయడానికి కారణమని చెప్పుకోవచ్చు. మరి ఎందుకోసము ఈ యొక్క ఆర్టీటీ సేవలను నిలిపివేశారనే అంశాన్ని కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్టీటీ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ మన దగ్గర ఆర్టీటీ కుటుంబానికి సంబంధించిన ప్రకాష్ ఉన్నాడు. మరి యొక్క ఆర్టీటీ సేవలను ఎందుకోసం నిలిపివేయడం జరిగిందో మరి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి ప్రకాష్ గారు, ఎందుకు ఆర్టీటీ సేవలు నిలిపివేస్తారు? ఈ యొక్క ర్యాలీని ఎందుకోసం చేస్తున్నారు? ఆర్టీటీ సంస్థ వారు స్వచ్ఛంద సేవంగా వాళ్ళు ఇచ్చిన పేద ప్రజలకు ఎక్కడైతే వాళ్ళకు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ విద్య అయితేనేమి, వైద్య అయితేనేమి, పిల్లల స్కూల్ స్కాలర్షిప్ అయితేనేమి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నప్పుడు కూడా కేంద్రం దీన్ని పైకి తీసుకోకుండా FCRను అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్ కింద కూడా దీన్ని సేవలు నిలిపేయడం జరిగింది. అందును బట్టి ఈ పేద ప్రజలు ఎక్కడైతే గ్రామాలుగా ఉన్నారో ఆ గ్రామాలకు తరలి వచ్చిన జరిగింది. కావున అందుకోసము మనం శాంతియుతకు ర్యాలీ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కావున అందును బట్టి పేద ప్రజలు చాలామంది, ఎందుకంటే తల్లిదండ్రులు కోల్పోయిన వారు కూడా విద్య కానీ వైద్య కానీ ప్రతి ఒక్కరు ఏదైతే కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్నప్పుడు కూడా కేంద్రం పడుతున్న ప్రభుత్వానికి కూడా మేము కోరుకున్న విన్నపం ఏంటంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ కూడా రెగ్యులర్ కింద మళ్ళీ పునరుద్ధరించాలని ఈ ఆడిట్ తరఫు నుంచో లేదా స్వచ్ఛంద ప్రతి గ్రామం నుంచి కోరుకోవడం జరిగింది. సార్, నేను ఈ సేవలు ఎవరు నిలిపివేశారు అంటే మేము మా దృష్టిలో FCR అంటే కేంద్రం సంబంధించింది కాబట్టి దాని ప్రకారం అనుకున్నాం సార్. ఇది భానుశ్రీ పూర్తి వివరాలు మరి ప్రకాష్ గారు ఇచ్చారు. ఈ యొక్క సేవలు మరి కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు మనకి పూర్తి సమాచారం అందింది. ఈ యొక్క సేవలు పునః ప్రారంభిస్తే పేద ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతారని మరి పూర్తిగా ప్రకాష్ గారు తెలిపారు. ఆంధ్ర న్యూస్ తో బి. అబ్రహం, కర్నూలు కోసిగి మండల కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సర్కిల్లో మనం ప్రస్థానికున్నాము. భానుశ్రీ.